హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో నెల్లూరు వాళ్ళు ప్రత్యేకంగా చేసే బీరకాయ రొయ్యల కూర. ఈ కాంబినేషన్ ఇంకే ప్రాంతాల్లో చేస్తారో నాకు తెలీదు గానీ, నెల్లూరులో మాత్రం ఇది సూపర్ డూపర్ స్పెషల్ ఐటెమ్. ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ముక్కలుగా కట్ చేసుకున్న బీరకాయలు 1 కిలో, ఒక పెద్ద కప్ ఉల్లిపాయలు, ఒక పెద్ద కప్ టమాటోలు, అరకిలో రొయ్యలు, ఒక 15 వెల్లుల్లి రెబ్బలు. ముందుగా శుభ్రంగా క్లీన్ చేసుకున్న అరకిలో రొయ్యల్ని కూడా ప్యాన్‌లో ఫ్రై చేసుకోవాలి. ఈ ప్యాన్‌లో ఎలాంటి నూనె వేయలేదు. జస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో శుభ్రంగా వాష్ చేసుకున్న రొయ్యల్ని వేసుకొని ఇలా కలుపుకోవాలి. అన్ని నాన్ వెజ్ ఐటెమ్స్ కన్నా కూడా ఎక్కువ స్మెల్లొచ్చేది రొయ్యలే కాబట్టి, ఒక 10-15 సార్లు బాగా సాల్టేసి రొయ్యల్ని వాష్ చేసుకోవాలి. ముందుగా ఈ ప్రాసెస్ కూడా ఎందుకు అంటే, రొయ్యల్లో ఇంకా ఏమన్నా నీచు వాసనుంటే దాన్ని కూడా పోగొట్టడానికి. చూడండి, ఒక 2 నిమిషాల పాటు ప్యాన్‌లో రొయ్యల్ని ఇలా వేసి కలుపుతూ ఉంటే వాటర్ ఇలా రిలీజ్ అవుతుంది. ఈ వాటర్ అంతా కూడా పడేయాలి. ఇలా వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు రొయ్యల్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ రొయ్యల్లో ఎలాంటి నీచు వాసన ఉండదనమాట. ఫస్టేమో నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టి డైరెక్ట్‌గా రొయ్యల్ని వాటర్ మొత్తం రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ అంతా పడేస్తే మన రొయ్యలు ఇంకా వండుకోవడానికి సిద్ధమైపోయినట్టే. ఇప్పుడు ఈ రొయ్యల్ని సెపరేట్‌గా వేరే బౌల్‌లోకి తీసుకొని ఈ వాటర్ అంతా కూడా పడేసేయండి. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ కోసం ప్యాన్‌లో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసేయండి. రుచికి సరిపడా ఉప్పు కూడా ఉల్లిపాయలు వేగేటప్పుడే వేసేసి, డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలను ఫ్రై చేసుకోవాలి. ఈ టెక్స్చర్ వచ్చిన తర్వాత అందులోకి చాప్ చేసి ఉంచుకున్న టమాటోలను కూడా వేసి, టమాటోలన్నీ చక్కగా మగ్గేంత వరకు అప్పుడప్పుడు మూత పెట్టుకొని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా చక్కగా మగ్గిన తర్వాత అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న రొయ్యల్ని యాడ్ చేసేసుకోవాలి. ఒక్కసారి రొయ్యల్ని బాగా కలుపుకున్న తర్వాత అందులోకి రుచికి సరిపడా పసుపు, కారం వేసి నూనె కొంచెం పైకి తేలేంత వరకు కూడా కలుపుకోవాలి. ఈ కారంలో ఉండే పచ్చివాసన పోయి నూనె కొంచెం పైకి తేలిన తర్వాత ఇందులోకి మనం బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోబోతున్నాం. చూడండి, కొంచెం ఆయిల్ పైకి కనిపిస్తుంది కదా! ఈ స్టేజ్‌లోకొచ్చిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న బీరకాయ ముక్కల్ని వేసి బాగా కలుపుకోవాలి. బీరకాయ ముక్కలు వేసిన తర్వాత బాగా కలుపుకొని, మూత పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇవిలా కుక్ అవుతూ ఉండగా మనం ఒక 15 వెల్లుల్లి రెబ్బల్ని తొక్కలు తీసి రెడీ చేసి ఉంచుకున్నాం కదా! వాటిల్ని ఇలా ఒక చిన్న దంచుకునే రాయిలో వేసి దంచుకోవాలి. అవి కొంచెం మెదిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని కూడా అదే రాయిలో వేసి, ధనియాల పొడి, వెల్లుల్లి కలిపి దంచి పక్కనుంచుకోవాలి. చూడండి, బీరకాయల్లో నుంచి వాటర్ అంతా రిలీజ్ అయ్యి, రొయ్యలు, బీరకాయ కలిసి కుక్ అవుతున్నాయి. కొంచెం ఆ వాటరీ కంటెంట్ పోయి, కూర కొంచెం చిక్కబడిన తర్వాత మనం దంచుంచుకున్న వెల్లుల్లిపాయ, ధనియాల పొడి మిశ్రమాన్ని యాడ్ చేసుకొని మళ్ళీ కుక్ చేసుకోవాలి. అప్పుడప్పుడు మూత పెట్టుకొని ఆయిల్ పైకి కనిపించేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ కార్నర్స్‌లో అండ్ మధ్యలో మనకి ఆయిల్ పైకి కనిపిస్తుంది కదా! ఈ టెక్స్చర్ వచ్చింది అంటే మన కూర రెడీ అయిపోయిందని అర్థం. ఇప్పుడు ఇందులో చివరిగా ఒక సీక్రెట్ ఇంగ్రీడియెంట్ వేయబోతున్నాం. ఆ ఇంగ్రీడియెంటే ఈ కూర టేస్ట్‌ని డిసైడ్ చేస్తుంది. అదే పాలు. షాక్ అవుతున్నారా? అవునండి. బీరకాయ పాలేసిన కూర వండుకుంటాం కదా! అదొక స్పెషల్ రుచి కదా! అది కూడా నెల్లూరు వారి ప్రత్యేకమే. సో, బీరకాయ రొయ్యలు కూర వండుకునేటప్పుడు కూడా చివర్లో పావు కప్పు పాలేసి బాగా కలుపుకొని ఒక్క నిమిషం అలా స్టవ్ మీదుంచి స్టవ్ ఆఫ్ చేస్తే మన స్పెషల్ బీరకాయ రొయ్యల కూర రెడీ. మీరు కూడా ఈ వెర్షన్ ట్రై చేస్తారా? ఖచ్చితంగా ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇష్టపడేవారు ఈ కూరలో బాయిల్డ్ ఎగ్స్‌ని కూడా వేసుకోవచ్చు. మరి బీరకాయ రొయ్యల కూర మీరు కూడా ట్రై చేస్తారా?
ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అండ్ మీకు గనక నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేసుకోండి. అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్ నెస్టెలాస్ కిచెన్. బాయ్ ఎవ్రీవన్.